ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ప్రవీణ్ పగడాల పాస్టర్ గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం అనుకుంటున్నాను. భక్తులని నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవడం అదెంతో మనకు ఆశీర్వాదకరం కదా. ఆయన సాక్ష్యం నేను విన్నప్పుడు 2-3 విషయాలు నన్ను చాలా కదిలిచ్చాయన్నమాట. దేవుడు ఏమీ తెలియని వ్యక్తి దేవుడు మాట్లాడంగానే చదువుకున్న వ్యక్తి మిషనరీగా వెళ్ళిపోవడం ఇండోర్క్ అనేది అద్భుతమైన విషయము. దేవుడు తనని వెలుగ్గా ఉంచుతాను అన్నప్పుడు ప్రతి నిమిషం తను జాబ్ చేస్తున్నా, తను పరిచర్య చేస్తున్నా ఎప్పుడు అదే మాటను ధ్యానించుకోవడం. దేవుడు నన్ను వెలుగుగా పెట్టాడు, లోకానికి వెలుగుగా పెట్టాడు అన్నది తను ధ్యానించుకోవడము. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా ఆయనకి ఎంతమంది పిల్లలు అంటే ఆయన చెప్తాడంట 12 మెంబర్స్ అని చెప్తాడంట. ఎప్పుడు ఇద్దరు సొంత పిల్లలతో పాటు అనాథల్ని 10 మందిని ఎప్పుడు ఇంట్లో చాకుతూ ఉంటాడంట. నిజంగా ప్రవీణ్ పగడాలే కాదండి, వాళ్ళ వైఫ్ అయిన జెసికా పగడాల గురించి కూడా నాకు ఆలోచించినప్పుడు ఎంత మెచ్యూర్డ్ ఉమెన్ ఆమె. నిజంగా బిడ్డలతో లోకంలో ఒక స్త్రీ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది అంటే పిల్లల్ని అండి. నేను ఒక ఒక తల్లిలాగా చెప్తున్నాను. పిల్లల కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించలేము, అది ఎందుకో తెలియదు. ఫస్ట్ పిల్లలే, తర్వాత ఎవరైనా భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఫస్ట్ అయితే పిల్లలే. ఇంతగా ఆ ప్లేస్ని ఎవరితో ఈక్వల్గా షేర్ చేసుకోలేము అనమాట. ఆమె ఇంట్లో అనాథల్ని తన పిల్లలతో ఈక్వల్గా పెంచడానికి ఆయనకు ఆశ ఉండొచ్చు, బట్ ఆడవాళ్ళు దానికి సహకరించడం అనేది చాలా కష్టం. బట్ ఆమె ఎంత సహకరించింది అంటే అది నిజంగా ఎంతో అద్భుతమైన విషయం. దేవుడు ఆయనకి మంచి వైఫ్ని ఇచ్చాడు. తర్వాత ఆయన సాక్ష్యంలో నేను డాక్టర్ని, పిడియాట్రిషియన్ కాబట్టి నాకు అర్థమవుతుంది. టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ అంటే పెద్ద గుండె జబ్బు అనమాట. దేవుడు ఎంతో శ్రమల గుండా, కన్నీరు గుండా, వేదన గుండా ఆయన వెళ్ళాడు. 2 సంవత్సరాలు నేను దేవుడితో మాట్లాడలేదు, అలిగాను అని చెప్పాడు ఆయన సాక్ష్యంలో. నిజంగా ఎంత అద్భుతంగా దేవుడు ఆయన కూతుర్ని మంచిగా హీల్ చేశాడు అనేది. కొన్నిసార్లు సమయం తీసుకుంటే ఆయన జీవితం ఏం బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఎక్కడ కనిపించట్లేదండి. ఆయన శ్రమల్లో, ఆయన వెతుకులాటలో దేవుడిని ప్రకటించేటప్పుడు, ఆయన వెళ్తున్న శ్రమలు చూస్తున్నప్పుడు గొప్ప దైవజనుల్లాగా అర్థమవుతుంది. అది మాటలు చెప్పే దైవజనుల్లాగా అనిపించట్లేదు, కానీ తన జీవితం ద్వారా చూపించే దైవజనుల్లాగా ఆ దైవజనుడు నాకు అనిపించాడండి. ఇలాంటి వ్యక్తి సరే ఎంతోమంది మిషనరీస్ హతసాక్షులయ్యారు. దేవుడు వాళ్ళ యొక్క పిలుపుని మనం మార్చలేము. దేవుడు తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏ ఘనత కొరకు అనేది. దేవుడు ఆయన్ని హతసాక్షిగా ఉండాలని కోరుకున్నాడు, అది జరిగింది. ఇంక మనం దాన్ని మార్చలేము. ఈ లోకంలో ఎస్పెషల్గా వాళ్ళ భార్యకి, పిల్లలకి ఆ బాధ ఉండొచ్చు, బట్ అది లోకంలో ఉండే వాళ్ళకి ఇబ్బందే, కానీ ఆయనకు అది ఎంతో మహిమ, ఘనత. ఎందుకంటే దేవుని కొరకు ప్రాణం పెట్టడం అనేది అది పరలోకంలోనే చాలా అత్యున్నతమైన స్థానం అనమాట. సో దేవుడు ఆయనకు అలాంటి స్థానం ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అందరం హర్షించాలి, సంతోషించాలి. అయితే భూమి మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం కొంతకాలం అదెంతో సఫరింగే. అయితే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఈ దైవజనుని యొక్క మరణాన్ని ఎంతగానో కథనాలు నడుస్తున్నాయి. వాటి నుంచి వాటిని బట్టి మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు, దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక విశ్వాసి నిజంగా విశ్వాసి అయితే ఏసే ఆత్మ వాళ్ళలోకి వచ్చి వాళ్ళ రక్షణ పొందుంటే ఏ విశ్వాసి మందు తాగడు, ఏ విశ్వాసి తప్పుపడం చేయడు, ఏ విశ్వాసి వ్యభిచారం చేయడు, ఏ విశ్వాసి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతని మీద తప్పుడు కథనాలు వస్తున్నప్పుడు మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. అది దేవుడికి వదిలేసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు కంటే మన మనుషులు ఎవరిని ప్రేమించలేము. ఆయన ఆల్రెడీ ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయనే ఈ మొత్తం సిచ్యువేషన్ ఆయన చేతిలో ఉంది. సత్యాన్ని ఎవ్వరు సత్యంకి అగెనిస్ట్గా ఎవరు పనిచేయలేరు. అది సృష్టి ధర్మం. ఏదో ఒక రోజు సత్యం తెలుస్తుంది, అందరూ తెలుసుకునే రోజు వస్తుంది. సాతాను ఏవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు, లాస్ట్ గెలిచేది సత్యమే. సో ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. సత్యాన్ని ఎవ్వరు కప్పిపెట్టలేరు. కాబట్టి మనమేమి బాధపడాల్సిన అవసరం లేదు, నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం, ఇదంతా కామనే. ఒక విశ్వాసి బతికున్నా చనిపోయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా నెగిటివ్గా ఇది చేయడం అనేది అంతా కామనే. సో
దాంట్లో వింతగా కొత్తగా అయితే నాకేం అనిపించట్లేదు. మేబీ ఆ బ్రదర్ కొంచెం ముందు వెళ్ళాడేమో, ఒకరు ముందు ఒకరు వెనక. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ కుటుంబం యొక్క ఆదరణ గురించి ప్రార్థన చేయాలి. అతని పని అతను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా భూమి మీద చాలా పని ఉంది. అందరం ప్రిపేర్ అయ్యి ఆ మిషన్లో తప్ప మనము ఇవన్నీ చూస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అసలు అవసరం లేదండి. మనం అందరము దేవుని కొరకు పనివాళ్ళమై ఉన్నాము. అది ఫుల్ టైం మినిస్ట్రీనా లేక ఎవాంజలిజమా అది ఏమీ లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన పని ఏంటో తెలుసా అండి? సువార్త ప్రకటించడం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నిజంగా అదంతా అదేమి అంటే ఈజీ జాబ్ అని దేవుడేం చెప్పలా. ఒక్కొక్కలాంటి శ్రమలు ఉంటాయి. కానీ అదొక ఆప్షన్‌గా దేవుడు ఇవ్వలేదు, కానీ ఆర్డర్ లాగా ఇచ్చాడు. సో, బతికున్న ప్రతి ఒక్కరం దేవుడి కొరకు పని చేయాల్సిందే. శ్రమలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. అంటే ముందు వెనక అంతే. సమస్యలు, మరణం ముందు వెనక అంతే తప్ప ఏమీ లేదు. సో, మనం అందరం కలిసి దేవుని కొరకు బతుకుదాము. ఈ లోకంలో అన్యాయంగా తెలుసుకోకుండా అజ్ఞానంలో చనిపోతున్న వారి కొరకు ప్రార్థిద్దాము. వాళ్ళ రక్షణ కొరకు ఎంతగానో మొరపెట్టే వాళ్ళగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్.